మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ గారిపై ఓడిపోయి మతి భ్రమించి అవాకులు చెవాకులు పేలుతున్నాడు. అయ్యా రసమై బాలకిషన్, బెజ్జంకి మండల కేంద్రం నిన్న నువ్వు నీ ఎంబడి ఒక దొంగల్ని కూర్చుండబెట్టుకొని ఒక దొంగల ముఠాకు లీడర్ లాగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పేలుతున్న వ్యాఖ్యలకు ఈరోజు మేము సమాధానంగా బెజ్జంకి యువజన కాంగ్రెస్ తరఫున పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అయ్యా రసమై బాలకిషన్, నీ పక్కనే ఉన్న నీ టౌన్ ప్రెసిడెంట్, నీ బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ బెజ్జంకి మండల కేంద్రంలో కూడా చాకలి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి జీవనాధారం చేసుకొని బతుకుతున్నటువంటి 56 గుంటల భూమిని కబ్జా పెట్టిండు. అది గ్రహించుకోకుండా నువ్వు ఒక వెధవలాగా మాట్లాడుకుంటా రసమై బాలకిషన్, మరి ఆ 56 గుంటల భూమిలో నీకెంత వాటా ఉందని చెప్పేసి ఇవాళ నేను యువజన కాంగ్రెస్ తరఫున నేను ప్రశ్నిస్తున్నా. బిడ్డ రసమై బాలకిషన్, మాట్లాడితే ఇసుక మాఫియా అంటున్నావు. ఈ ఇసుక మాఫియా మీ మాజీ ముఖ్యమంత్రి తనయుడు కల్వకుంట్ల తారక రామారావు గారు సిరిసిల్లలో ఉన్న రీచ్లన్నింటినీ దోచుకొని నేరెళ్ల మీదుగా హైదరాబాద్కు తరలిస్తూ ఉంటే నేరెళ్లలో ఉన్న దళిత యువకులు వాటిని అడ్డుకొని ఇసుక మాఫియా నియంత్రించే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని అప్పుడున్న ఎస్పీ విశ్వజిత్ కంపాటి గారితో దళిత యువకులను చూడకుండా సంసారానికి పనికి రాకుండా కొట్టించిన విధవ నువ్వు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రులు ఇవాళ నువ్వు ఏ మొహం పెట్టుకొని ప్రశ్నించడం చేస్తున్నావు? ఓడిపోయిన భ్రమతోటి నువ్వు ఒక ప్రభుత్వ అధికారి అని, మహిళా అధికారాన్ని కూడా చూడకుండా ఆర్డబ్ల్యూఎస్ ఏఈని, గర్భిణి స్త్రీని ఇబ్బందులు పెట్టిన విషయం ఇంకా ప్రజలు మర్చిపోలే. బిడ్డ రసమై బాలకిషన్, నీకు అదేవిధంగా తిమ్మాపూర్ మండలం లోపల దేవేందర్ రెడ్డి గుట్టలు వందలాది లారీలతో హైదరాబాద్కు ఇసుకను తరలించినప్పుడు ఏ బొక్కలో పడుకున్నావని చెప్పేసి అడుగుతూ బిడ్డ రసమై బాలకిషన్, ఆ ఇసుకలో నీకెంత వాటా ఉంది అని చెప్పేసి అడుగుతున్న బిడ్డ రసమై బాలకిషన్. అదేవిధంగా నీ హరీష్ రావు తమ్ముడిని అని చెప్పుకొని బెజ్జంకి మండలం చెలరేగుతున్న ఒక నాయకుడు కూడా గాయలపురం లోపల వందలాది టిప్పర్లతోటి ఇసుకను దోసుకపోయిన దొంగ, ఆయనతో ఎంత వాటా ఉన్నది, ఆయన చేసిన అక్రమంలో నీకెంత వాటా ఉన్నదని చెప్పేసి ప్రశ్నిస్తున్న బిడ్డ రసమై బాలకిషన్. ఒక నియంతలాగా నువ్వు ఇలా మాట్లాడుతున్న ఓడిపోయిన భ్రమలో నీ సాంస్కృతిక సారథిలో నువ్వు చేసిన ఆకృత్యాలు ఎన్నో ఉన్నాయి బిడ్డ, ఇంకా అయిపోలే, మొత్తం తీస్తాం. రసమై బాలకిషన్, ఎంతో పవిత్రమైన ఉన్నతమైన వృత్తిలోంచి వచ్చిన మా డాక్టర్ సాబ్ని అవాకులు చవాకులు పేలుతున్నావు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేస్తే మానకొండూరు నియోజకవర్గం లోపల నీకు దేహశుద్ధి తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్న యువజన కాంగ్రెస్ తరఫున. ఖబర్దార్. జై కాంగ్రెస్.